బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. పవిత్ర రంజాన్ మాసం వచ్చేసింది. ప్రతి ఇంట శుభాల సిరులు కురిపించనుంది. రంజాన్ అనగానే గుర్తుకు వచ్చేది రోజాలు. అసలు రంజాన్ మాసానికి ఎందుకింత విశిష్టత? రంజాన్ రోజాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? రోజాను అరబీ భాషలో సౌమ్ అని అంటారు. సౌమ్ అంటే మాట్లాడకుండా లేక అన్నపానీయాలు సేవించకుండా ఉండడం అని అర్థం. షరియత్ పరిభాషలో సౌమ్ అంటే ఉషోదయం నుండి సూర్యాస్తమయం దాకా అన్నపానీయాలను, సంభోగాన్ని, చెడు విషయాలను విసర్జించడం అని అర్థం. ఆదం అలైహిస్సలాం కాలం నుంచి రోజాలు పాటించే ఆచారం ఉంది. స్వర్గంలో ఉండగా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆదం అలైహిస్సలాం రోజాలు పాటించినట్లు ఇస్లాం చరిత్ర చెబుతోంది. నాటి నుంచి ప్రతి దైవ ప్రవక్త కాలంలోనూ రోజాలు పాటించేవారు. దుష్టుడైన ఫిరౌన్ నుంచి అల్లాహ్ విముక్తి ప్రసాదించినందుకు కృతజ్ఞతగా మూసా అలైహిస్సలాం రోజాలు పాటించారు. నాటి నుంచి బనీ ఇస్రాయిల్ జాతి ప్రజలు ఉపవాసం పాటించేవారు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ చేసిన తర్వాత అక్కడ యూదులు రోజా పాటించడాన్ని గమనించారు. ముస్లింలు కూడా రోజాలు పాటించాలని తాకీదు చేశారు. హిజ్రీ శకం ప్రారంభమైన 18 నెలలకు రంజాన్ నెల ఉపవాసాలు ఫర్జగా పాటించాలని ఖురాన్లో ఆదేశం వచ్చింది. రోజా ఔన్నత్యాన్ని తెలియజేస్తూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మనిషి చేసే ప్రతి సత్కార్యానికి 10 నుంచి 700 రెట్లు దాకా పుణ్యఫలం ప్రాప్తమవుతుంది. కానీ రోజా గురించి అల్లాహ్ ఇలా చెబుతున్నాడు: రోజా విషయం ప్రత్యేకమైనది. అది కేవలం నా కోసం మాత్రమే పాటించబడుతుంది. దానికి నేను తలుచుకున్నంత ప్రతిఫలం ప్రసాదిస్తాను. దాసుడు నా కోసం మాత్రమే తన కోరికలను, అన్నపానీయాలను మానుకుంటున్నాడు. రోజా పాటించే వ్యక్తి 2 సందర్భాలలో అత్యంత ఆనందం పొందుతాడు. ఒకటి ఇఫ్తార్ అంటే ఉపవాస విరమణ సమయంలో. 2 విశ్వప్రభు అల్లాహ్ను సందర్శించినప్పుడు. రోజా పాటించే వ్యక్తి నోట వెలువడే వాసన అల్లాహ్కు కస్తూరి సువాసన కన్నా ఎంతో ప్రీతికరమైనది. అదీకాక రోజా ఒక డాలు లాంటిది. మీలో ఎవరైనా రోజా పాటిస్తుంటే అతను అశ్లీల వాతావరణానికి, అలజడి, గందరగోళాలకు దూరంగా మసులుకోవాలి. ఒకవేళ ఎవరైనా అతనితో దూషణకు గాని, తగాదాకు గాని దిగితే అప్పుడు అతను మనసులో, నేను ఉపవాసం ఉన్నాను కదా, ఇలాంటి చెడు పనులను ఎలా చేయగలను అని ఆలోచించాలి. హజరత్ ఉసామా రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖిస్తున్నారు: అల్లాహ్ నాకు ప్రయోజనం చేకూర్చేటటువంటి ఏదైనా మంచి ఆచరణ గురించి నాకు బోధించండి అని నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అభ్యర్థించాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు: ఉపవాస వ్రతం పాటించు. దానికి మించిన సదాచరణ మరొకటి లేదు. మరో హదీస్లో హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ఇలా ఉంది: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: రోజా, ఖురాన్ ఇవి 2 దాసునికి పరలోకంలో సిఫారసు చేస్తాయి. రోజా అంటుంది, ఓ అల్లాహ్, నేను ఈ దాసుణ్ణి పగలంతా ఆహార పానీయాలు ముట్టుకోనియకుండా, మనోవాంఛలు నెరవేర్చుకోనివ్వకుండా దూరంగా ఉంచాను. ఓ అల్లాహ్, ఈరోజు ఇతని విషయంలో నా సిఫారసు ఆమోదించు. అప్పుడు ఖురాన్ అంటుంది, ఓ అల్లాహ్, నేను ఇతన్ని రాత్రి వేళల్లో నిద్రపోనివ్వకుండా, విశ్రాంతి తీసుకోనివ్వకుండా నమాజులో ఆపి ఉంచాను. కనుక ఈరోజు ఇతని వ్యవహారంలో నా సిఫారసు స్వీకరించు. ఆ తరువాత అల్లాహ్ ఆ వ్యక్తి విషయంలో ఈ 2 సిఫారసులను ఆమోదిస్తాడు.